యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళని ఏం చేయవయ్యా, వీళ్ళు తప్పు చేశారు, నేను కాదంటలా, క్షమించయ్యా, మన్నించయ్యా అని మళ్ళా 40 రాత్రుల్లో 40 పగలు ఉపవాసం ఉన్నాడంట వీళ్ళ కోసం. దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు ఆ సేవకుడు కన్నీరు కారుస్తూనే ఉంటాడు సంఘం కొరకు. సేవకుడు నిరంతరం విశ్వాసుల కొరకు కన్నీరు కారుస్తూనే ఉంటాడు. సంఘంలో ప్రతి బిడ్డ కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి, అది బాధ్యత. కానీ ఆ విశ్వాసులే తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమించడు. కార్చిన కన్నీటి బొట్టుకి ఒక విలువ ఉన్నది. సేవకుడు కన్నీటి బొట్టుకి, నీ కన్నీటి బొట్టుకు విలువ ఉందో లేదో అది దేవుని ఎదుట నువ్వున్న ప్రవర్తన బట్టి తెలుసు. కానీ సేవకుని